హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ ఫార్మర్ యూట్యూబ్ జాతర వీడియోస్. నేను మీ శివ. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో వచ్చేసి చాలామంది క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు రెగ్యులర్గా. ఆల్రెడీ మన ఛానల్లో ఈ వీడియోస్ అయితే ఉన్నాయి, ఒకటి రెండు. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈ వీడియో అయితే తీస్తున్నాను. వీడియో ఏంటంటే చాలామందికి మేల్స్కి ఫీమేల్స్కి మధ్య తేడాలు కనుక్కోవడానికి కన్ఫ్యూజ్ అయితే అవుతున్నారంట. ఈరోజు ఇంకొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈరోజు ఈ వీడియో అయితే తీస్తున్నాను. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మీరే ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే నేను చేసే వీడియోలు మిస్ కాకుండా ముందే మీకే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్. అంతేకాకుండా ఈ వీడియోకి అయితే ఒక 500 లైక్స్ అయితే టార్గెట్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే చాలా రోజులు అయితే అవుతుంది కదా మన వీడియోస్ అనేది రీచ్ అనేది లేదు. దాదాపు 20,000 పైన సబ్స్క్రైబర్లు ఉన్నా కూడా రీచ్ అనేది లేదు. కాబట్టి ఒక 500 లైక్స్ అయితే టార్గెట్ అయితే చేస్తున్నాను గైస్. మనం ఫస్ట్ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే చేయండి. అదేవిధంగా మీరు ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో ఒక కామెంట్ అయితే చేయండి. లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనం ముఖ్యంగా మేల్ని ఫీమేల్ని ఈజీగా ఐడెంటిఫై అయితే చేసుకోవచ్చు అనమాట. ముందుగా మీరు ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఎందుకంటే సగం చూసి మళ్ళీ సగం కామెంట్స్ అయితే పెట్టకండి. అందుకనే లాస్ట్ వరకు అయితే చూడమంటున్నా. మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా చూడండి. దీంట్లో మనకి ఒక మేల్ ఒక ఫీమేల్ అయితే ఉన్నాయి ప్రజెంట్ మన ముందు. మీకు మేల్ చూడంగానే అర్థమవుతుంది, అదేవిధంగా ఫీమేల్ చూడంగానే అర్థమవుతుంది. అంటే ఏంటంటే మనకు మేల్ అనేది ఇప్పుడు ఫీమేల్ చుట్టూ ఇక్కడ మీరు చూసారు కదా ఏ విధంగా గుర్రు అనుకుంటూ పోతుందో అది మేల్ అనమాట. ముందు మనకు బ్లాక్ అండ్ వైట్లో ఉంది కదా, అది వచ్చేసి ఫీమేల్. మీకు ఇక్కడ కూడా చూపిస్తా చూడండి గైస్. ఇప్పుడు మనకి ఇక్కడ ప్లేట్లో అయితే ఉంది కదా బ్రౌన్, అది వచ్చేసి మనకు మేలు. అదేవిధంగా దాని పక్కల కొంచెం బ్రౌన్లో ఉండి బ్రౌన్ వైట్ ఉండి మచ్చలు ఉంది కదా, అది వచ్చేసి మనకు ఫీమేల్. ఇప్పుడు చూసారు కదా ఆ బ్లాక్ ఉంది కదా, ఆ బ్లాక్ వచ్చేసి మేలు, ఆ గజ్జలు ఉన్నది. అదేవిధంగా ఆ బ్రౌన్ వచ్చేసి ఫీమేల్. మీకు ఇక్కడ పెద్ద సైజులో చూసుకుంటే ఇది హ్యూమర్. ఈ హ్యూమర్ వచ్చేసి మనకి మేల్ గైస్. మనకు దాని ఫీమేల్ వచ్చేసి లోపట ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు. మనకు మెయిన్ ఏంటంటే మేల్ వచ్చేసి మనకి చాలా లావుగా ఉంటుంది. అదేవిధంగా ఫీమేల్ వచ్చేసి మనకి చూడ్డానికి చాలా సన్నగా నాజుగ్గా ఉంటుంది. అమ్మాయిలాగా అలా కనిపిస్తున్నాయి అన్నమాట. ఈ విధంగా మనం ఈజీగా ఐడెంటిఫై అయితే చేసుకోవచ్చు. మెయిన్ ఏంటంటే సైజులో అయితే మనం సైజ్ చూసి ఈజీగా గుర్తుపట్టేయచ్చు. మేల్ ఏదైతే ఉంటుందో దాని హెడ్ అనేది చాలా లావుగా ఉంటుంది. అదేవిధంగా ముక్కు కూడా చాలా లావుగా ఉంటుంది. ఆ ఫీమేల్ అనేది దాని మెడ సన్నగా ఉంటుంది, సైజ్ కూడా చాలా చిన్నగా ఉంటుంది. ఆ విధంగా మనమైతే ఫీమేల్ మేల్ అనేది తెలుసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తారు కదా, ఇది వచ్చేసి మనకు హ్యూమర్, అది వచ్చేసి మేల్, అది వచ్చేసి చిన్నగా ఉంది చూడండి. ఇది వచ్చేసి ఫీమేల్. మనం ఈ విధంగా ఐడెంటిఫై అయితే చేసుకోవచ్చు. మనకి ఇంకా గుర్తుపట్టాలి, ఇంకా తెలియదు అని అంటే ఇంకొక విషయం ఏంటంటే మనకు దీంట్లో కూడా మేల్ రౌండ్ లేస్తుంది, ఫీమేల్ కూడా రౌండ్ లేస్తుంది ఒక్కొక్కసారి. అంటే మేల్ రౌండ్ లేసినా కూడా మేల్ వాయిస్ అనేది చాలా గట్టిగా లౌడ్గా ఉంటుంది, ఫీమేల్ది చాలా తక్కువగా ఉంటుంది. అది మామూలుగా కురుకురు మాత్రమే ఉంటుంది. కానీ ఇది మాత్రం మేల్ అనేది చాలా సౌండ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. చూడండి గైస్, ఇది వచ్చేసి ఈ లాస్ట్ వచ్చేసి మేల్, అవతల వచ్చేసి అటు ఉన్నది వచ్చేసి ఫీమేల్. మీకు బాగా అర్థమయ్యే ఉంటుంది అనుకుంటా.